హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే చేస్తున్నాను. ఇది లేడీస్కి చాలా 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 అంటే 100% యూజ్ అవుతుంది. ఈ వీడియో చూశాక వర్క్ కనుక అవ్వకపోతే మీరు ఎటువంటి కామెంట్స్ చేసినా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను. అంత కన్ఫామ్గా 100% ప్యూర్గా అయితే వీడియో చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మా వారికి ఎంతో ఇష్టమైన ఒక వైట్ షర్ట్, నా బాత్ టవర్ కలరు పింక్ కలర్ అనమాట. ఆ రెండు కలిపి ఉతికేసరికి అనుకోకుండా ఆ టవల్ కలర్ అంతా కూడా పింక్గా వచ్చేసింది షర్ట్కి. షర్ట్ అంతా పాడైపోయింది. ఆ రోజు నాకు బాగా పడ్డాయి. అయితే ఇది ఎలా అయినా సరే నేను పోగొట్టాలనే ఉద్దేశంతో ఒక వీడియో అయితే చూశాను. సో నేను ట్రై చేసేటప్పుడు వీడియో చేస్తే చాలామందికి చూసి ఉపయోగపడుతుంది కదా అని వీడియో అయితే చేశానన్నమాట. ఇప్పుడు ఇలా బాగా కలర్ అంటుకున్న షర్ట్ తీసుకొని 2 నిమ్మకాయల వరకు కూడా దాని మీద బాగా రుద్ది అప్లై చేయండి. ఇలా రుద్ది ఎక్కడెక్కడైతే కలర్ అంటుందో అలా రుద్దుతున్నప్పుడే మనకు కొంచెం కలర్ పోతున్నట్టు అనిపిస్తుంది. షర్ట్ అంతా కూడా పింక్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు వేడి వేడి నీళ్ళు ఒక టబ్బులో తీసుకోండి. వేడి వేడి నీళ్ళు బాగా కాగలాలి. చిన్నపిల్లలకి కాస్త దూరంగా ఉండండి. ఇప్పుడు నేను ఇందులో వేసిన క్రిస్టల్స్ ఏంటంటే అది కాస్టిక్ సోడా అంటారట, బట్టలకు వేస్తారు. అది నేను ఆన్లైన్లో బుక్ చేశాను. ఇది వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలని అయితే దూరంగానే ఉంచండి. చేతులకు కూడా మీరు చేతులు పెట్టొద్దు. గ్లౌజులు కానీ ఏమన్నా వేసుకొని ఇది చేయండి. తర్వాత ఇందులో వెనిగర్ వేసాను. కొంచెం వెనిగర్ ఉంటుంది కదా, మనం వంటల్లో వాడతాము. ఆ వెనిగర్, నార్మల్ వెనిగర్ వేసి ఇలా ఒక గంట లాంటి దాంట్లో తీసుకొని ఆ షర్ట్ అంతా కూడా ఇందులో ముంచేస్తున్నాను అనమాట. నీళ్లు బాగా వేడిగా ఉన్నాయి. అది కాక కాస్టిక్ సోడా వేశాను కదా, అసలు ఒక్కసారి తగిలిందండి, చెయ్యి అంతా జిడ్డొచ్చేసింది. చేతులు పెట్టకండి అసలు వీలైనంత వరకు. ఇలా మొత్తం కూడా షర్ట్ అంతా కూడా కలిపేసి కాసేపు అంటే అలా అటు ఇటు మొత్తం షర్ట్ అంతా మునిగే వరకు పెట్టేసి ఒక 2 అవర్స్ వరకు కూడా దాన్ని కదిలించకుండా ఉంచేసేయండి. 2 అవర్స్ టైం పడుతుంది అది పోవడానికి. ఆ టబ్బుకున్న మురికి కూడా ఎలా వచ్చేసిందో చూసారా. ఇప్పుడు నేను దాన్ని తీసుకొని 2 or 3 అవర్స్ ఒక బౌల్లో వేసేసి పక్కన పెట్టేశాను. మా అమ్మాయి ఏదో ప్రయోగం చేసింది. తర్వాత ఇందులో కొద్దిగా డిటర్జెంట్ వేస్తున్నాను. మనం ఏదైతే మనం ఇంట్లో వాడతామో డిటర్జెంట్ కానీ, పౌడర్ కానీ, లిక్విడ్ కానీ ఏదైనా సరే అందులో కొంచెం వేసేసి ఒక 1 అవర్ తర్వాత మీరు తీసి చూస్తే షర్ట్ అసలు నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఇదైతే చాలా బాగా వర్క్ చేసింది. ఇది మొత్తం కూడా మనం ఇలా గ్లౌజులు ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఈ గ్లౌజులు వేసుకొని బాగా బ్రష్ చేయండి. బ్రష్ ఉంటే బ్రష్ కొట్టండి. ఇలా మొత్తం కూడా నీట్గా అసలు ఎంత బాగా కలర్ పోయిందంటే నాకు అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఈ 2 కొనేసి నేను మంచి పని చేశాను అనుకున్నాను. గ్లౌజులు దీనికోసమే కొన్నాను యాక్చువల్గా. కాస్టిక్ సోడా మర్చిపోకండి. బేకింగ్ సోడా వేరు, కాస్టిక్ సోడా వేరు. ఆ సోడా కనుక ఉంటే ఇలాంటి మరకలైనప్పుడు ఇంట్లో చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇక ఇలా షర్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి 2-3 సార్లు మంచి వాటర్లో వాష్ చేసేసి ఎండలో ఎండేసాను. అసలు షర్ట్ అయితే మాత్రం కలర్ చాలా బాగా. ఆ సోడా వల్ల బట్టలు పాడవుతాయి అని డౌట్ అస్సలు పడవసరం లేదు. ఏం కాదు, కాకపోతే మనం సేఫ్టీగా ఉండటం మాత్రం ముఖ్యం. కళ్ళకి తగలకుండా చూసుకోండి, అలాగే చేతులు తగలకుండా చూసుకోండి. ఇవి నీళ్లు పడిన చోటంతా కాస్త జిడ్డుగా అయితే అనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండండి. చూసారా షర్ట్ అయితే చాలా బాగా వచ్చింది కదా. సో ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ మరిన్ని మీకు కావాలంటే ఎప్పుడూ మన ఛానల్ని చూస్తూ ఉండండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.